ద్రౌపదిని చేరబోయిన కీచకుడు ఎవరు? 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తయింది. మిగిలింది 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసం ముఖ్యమైన 3 నిబంధనలపైన ఆధారపడి ఉంది. ఈ 1 సంవత్సరం అడవిలో కాకుండా జనాలతో పాటు నివసించాలి. ఈ 1 సంవత్సరం వారి యొక్క పేరుని ఎక్కడా వాడకూడదు. మూడవ నిబంధన ఏంటంటే ఈ సంవత్సర కాలంలో దుర్యోధనుడు వీళ్ళని పట్టుకుంటే మరలా వీళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. దుర్యోధనుడు అజ్ఞాతవాసం కాలం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అజ్ఞాతవాస సమయంలో వారిని పట్టుకుని మరల వారిని అడవుల పాలు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి మీ 12 సంవత్సరాల అరణ్యవాసం పూర్తయింది. ఈ 1 సంవత్సరం చాలా క్లిష్టంగా ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా మీరు ఎవరు అనేది ఎవరికీ తెలియకుండా ఈ 1 సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు అనువైన ప్రదేశం విరాట రాజ్యం. మీరు మీ పేర్లను వేషధారణని మార్చి విరాట రాజ్యంలో పని సంపాదించుకుని 1 సంవత్సరం అక్కడికి వెళ్ళడి. ఆ తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను అని సలహా ఇచ్చాడు. కృష్ణుడు చెప్పినట్టే పాండవులు వాళ్ల వేషధారణ భాషను మార్చుకుని విరాట రాజ్యంలో ప్రవేశించారు. ముందుగా ధర్మరాజు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వెళ్ళాడు. అక్కడ రాజుకి సలహాదారుడిగా ఉన్నాడు. భీముడు వంటవాడిలా, అర్జునుడు నాట్యం నేర్పించేవాడిలా. అలా పాండవులు అక్కడికి చేరుకున్నారు. ఇంక మిగిలింది ద్రౌపది. ద్రౌపదిని సైనందిని అనే పేరు మార్చి పూలు అమ్మే అమల అక్కడికి తీసుకువెళ్లారు. దుర్యోధనుడు పాండవులు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం పండితులు, పూజారులను, అఘోరాలను పిలిపించి అంజనం వేయించాడు. కాని తన ప్రయత్నం ఫలించలేదు. ఒకరోజు దుర్యోధనని గూఢాచారులు విరాట రాజ్యంలో పూలు అమ్మే ఆమెను చూసి ఈమె ద్రౌపది అని అనుమానం వాళ్లకి కలిగి వాళ్లు ఆమె దగ్గరకు వెళ్తున్నారు. వాళ్లకు తన మీద అనుమానం వచ్చింది అన్న విషయం ద్రౌపదికి తెలుసుకుంది. ఆ గూఢాచారులకు ఒకటే గుర్తు, ఆ ద్రౌపదికి అందము ఎక్కువే, అలానే కోపం ఎక్కువే. తన ద్రౌపది ఆ కాదా తెలుసుకోవడానికి తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కోపం వస్తుంది కాని తన కోపాన్ని బయటపెట్టట్లేదు. వాళ్లు ఇంకా నీచంగా మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఆ వచ్చిన భటులు ద్రౌపది యొక్క కోపాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు. ద్రౌపది తన సహనాన్ని కోల్పోయి వాళ్ల వైపు చూస్తూ ఉంటే, ఎవరా మీరు అని ఒక పెద్ద ఆడ గొంతు వినిపించింది. కాని ఆ గొంతు ద్రౌపదిది కాదు. విరాట రాజ్యం రాజు యొక్క భార్య తన పల్లకిలో అటుగా వెళుతూ ద్రౌపదిని వాళ్ల ఏడిపించడం చూసి ఆ దుర్యోధనుడి భటులని అక్కడినుంచి దూరంగా తరిమి కొట్టించింది. తనని రాణి మందిరానికి తీసుకువెళ్ళి, ఎవరమ్మా నువ్వు? చూస్తుంటే నాకన్నా నువ్వే మహారాణిలా కనిపిస్తున్నావు అని అడిగింది. నా పేరు సైనందిని. నాకు 5గురు భర్తలు. వాళ్ళు గంధర్వ పురుషులు. వాళ్ళు ముఖ్యమైన పని కోసం నన్ను దూరంగా వదిలిపెట్టి వెళ్లారు. ఆ పని పూర్తి కాగానే వస్తారు అని చెప్పింది. నేను ద్రౌపదికి అలంకరణ చేసేదానిని అని చెప్పింది. అప్పుడు ఆ రాణి, నీకు ద్రౌపదికి అలంకరించే దానివా అయితే నీ దగ్గర నైపుణ్యం చాలా ఉంటుంది, నన్ను కూడా అలంకరణ చెయ్యి అని తనని తన దగ్గర ఉంచుకుంది. ఈ విధంగా ద్రౌపది ఆ విరాట స్థానంలో పనులు చేసుకుంటూ 11 నెలలు గడిపారు. ఇంక మిగిలింది 1 నెల మాత్రమే. ఈ 1 నెల జాగ్రత్తగా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు అని అనుకుంటున్న సమయంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అదే కీచకుడు వేరే ఒక రాజ్యం మీద పోరాడి జయించి తిరిగి వచ్చాడు. రాజ్యాధికారం మొత్తం ఆ కీచకుడు చేతిలోనే ఉండేది. ఒకరోజు కీచకుడు తన అక్కని చూడాలి అని తన రాణి మందిరానికి వచ్చాడు. అక్కడ ఉన్న ద్రౌపదిని చూసి ద్రౌపది యొక్క చెయ్యి పట్టుకున్నాడు. అదే సమయంలో ఆ కీచకుడు అక్క అయిన సుదర్శన అక్కడికి వచ్చి, తమ్ముడు ఏం చేస్తున్నావ్? ద్రౌపది చెయ్యి వదులు. ఆమె అందరిలాంటి ఆడది కాదు. తనకు 5గురు గంధర్వ భర్తలు ఉన్నారు. అప్పుడు కీచకుడు తన చెయ్యి వదిలాడు. కాని మరలా మరుసటి రోజు తన అక్క దగ్గరికి వచ్చి, అక్క ఎలాగైనా నాకు సైనందిని కావాలి అని అడిగాడు. ముందు ఒప్పుకోలేదు. కాని తనని బతిమాలి ఒప్పించాడు. అప్పుడు ఒప్పుకుని తన అక్క ఎలాగైనా సైనందిని కీచకుడు గదికి పంపించాలని అనుకుంది. ఆ రోజు రాత్రి సుదర్శన సైనందిని దగ్గరకు వచ్చి ఒక 2 సీసాల సూరపానం తీసుకురమ్మని చెప్పింది. అందులో ఒక సీసాని సుదర్శన తాగింది. ఇంకొక సీసాని తన తమ్ముడైన కీచకుడికి ఇచ్చి పంపించింది. ద్రౌపదికి అలా వెళ్లడం ఇష్టం లేదు. కాని రాణి మాట కాదనలేక ద్రౌపది ఆ కీచకుడి యొక్క గది దగ్గరికి వెళ్లి ఆ సూరపానం తనకి ఇవ్వామని చెప్పింది. అప్పుడు కీచకుడు, సైనందిని ఎందుకు ఇలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు మీ అక్క ఈ సూరపానం నీకు ఇచ్చి రమ్మని చెప్పింది అని చెప్పింది. కీచకుడు ద్రౌపదిని చెరబోయాడు. అప్పుడు ద్రౌపది, నా భర్తలు గంధర్వులు, నువ్వు ఈ పని చేస్తున్నావు అని తెలిస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా చంపేస్తారు అని హెచ్చరించింది.
ఆ కీచకుడు ఏమాత్రం లెక్కచేయలేదు. అది చూసి భయపడిన ద్రౌపది పరిగెత్తడం మొదలుపెట్టింది. కాని కీచకుడు తను వెంట పరిగెత్తి తనని పట్టుకుని తన జుట్టు పట్టుకుని తన చంపలపై కొట్టడం మొదలుపెట్టాడు. ద్రౌపది ఆ కీచకుడు నుంచి తప్పించుకుంటూ రాజుగారు యొక్క సభమందిరం దగ్గరకు వచ్చింది. కొంతమంది పండితులు, అందులో పాండవులు కూడా ఉన్నారు. ఏడుస్తూ నన్ను కాపాడండి అనుకుంటూ ఆ సభలోకి వచ్చింది. అది చూసిన పాండవుల రక్తం మరిగిపోయింది. ఒక చేతిలో సురపానం పట్టుకుని లేడిపిల్లను వెంటాడుతున్న వేటగాడిలా కీచకుడు ఆ సభలోనికి వచ్చాడు. భీముడు వాడు అంతు చూస్తాను అని లేస్తూ ఉంటే ధర్మరాజు ఆపాడు. తన తమ్ముళ్ళు అందరు వైపు చూస్తూ ఏమీ అనద్దు అని. అప్పుడు భీముడు మనసులో ఈ సమయంలో కూడా ధర్మం ఏంటి అనుకుంటూ, కాని తన అన్న మాట జవాదాటాలేక చూస్తూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఆ పాండవులు రహస్యంగా ద్రౌపదిని కలిశారు. అప్పుడు ధర్మరాజు భీముడి భుజంపై చేయి వేసి ఏమి చేయాలో తెలుసుగా భీమా అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తమ్ముడు మొహంలో ఆనందం కలిగింది. అన్న దగ్గరనుంచి ఆజ్ఞ వచ్చాక ఇంక వాడి అంతు చూడాలి అని భీముడు ద్రౌపది దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ప్లాన్ని చెప్పారు. అనుకున్నట్టే ద్రౌపది మధ్యాహ్నం ఉద్యానవనంలో ఉండగా ఆ కీచకుడు ద్రౌపది దగ్గరికి వచ్చాడు. సైనందిని, నువ్వు నా దాసివి కాక తప్పదు. నిన్న తప్పించుకున్నావు కాని ఈరోజు తప్పించుకోలేవు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది కూడా నిజంగానే నిన్న తప్పించుకున్నావు, ఈరోజు తప్పించుకోలేవు అని చిన్నగా అన్నది. అప్పుడు కీచకుడు ఏమన్నావు అని అడిగాడు. అప్పుడు ద్రౌపది నువ్వు అంత మొరటుగా ఉంటే ఏ స్త్రీ నీ దగ్గరికి వస్తుంది అని అన్నది. అప్పటికే కీచకుడు నవ్వుకుంటూ అవును, ఈ రోజు నుంచి నీకు నచ్చినట్టే ఉంటాను. ఈరోజు అర్ధరాత్రి నా మందిరానికి రావాలి అని అడిగాడు. అప్పుడు వద్దు. ఈరోజు పౌర్ణమి వెలుగు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉద్యానవనం పక్కన ఒక గది ఉంది, అక్కడ కలుద్దాము అని చెప్పింది. కిచకుడి ఆనందానికి అవధులు లేవు. అనుకున్నట్టుగానే ద్రౌపది పిలిచిన దగ్గరికి కీచకుడు వెళ్ళాడు. ముందు అంతా కటిక చీకటిగా ఉంది. ద్రౌపది ఎక్కడుంది అని ఆ కిచకుడు వెతుకుతున్నాడు. కొంగు కప్పుకుని ఉన్నట్టుగా వెనకకు తిరిగి ఉంది. అప్పుడు కిచకుడు తన దగ్గరకు వచ్చి ద్రౌపది చూసావా, నేను సాధించాను అని ద్రౌపది భుజంపైన చేయి సమయంలో కిచకుడి ఎదురుగా ఒక పిడుగు లాంటి మెరుపు కనిపించింది. 1000 ఏనుగుల శక్తులతో భీముడు ఎదురుగా నిలబడ్డాడు. అప్పటికే కిచకుడు 2 అడుగులు వెనక్కి వేసి భయపడుతున్నాడు. సైనందిని, ఈ మందిరంలో నీతో పాటు ఉన్నది ఎవరు చెప్పు అని అన్నాడు. అప్పుడు ద్రౌపది నీ చావురా అని అన్నది. అప్పుడు భీముడు తన శక్తితో ఆ కిచకుడిని ముక్కలు ముక్కలుగా చేసి చంపేశాడు. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.